మీకు తెలుసా? ప్రతిరోజు సోషల్ మీడియా కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోట్ చేయబడును. ఎల్‌బీఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇటీవల కాలంలో వివిధ ప్రాంతాల్లో మరణించిన బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి వార్త ఏంటో ఇప్పుడు చూద్దామండి. సతీష్ అండి, కర్ణాటకకు చెందినటువంటి సతీష్ గారు హుబ్లీ మున్సిపల్ కార్పొరేషను మాజీ కౌన్సిలర్, బీజేపీ నేత సతీష్ గారు గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలో ఆయన జూన్ 28వ తారీఖున ఆయన మరణించారండి. బీజేపీ పార్టీలో చాలా అగ్రనేత అనమాట. మరొక వ్యక్తి చంద్రనాథ్ అండి, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అనమాట. ఆయన కూడా మరణించారు. పశ్చిమ బెంగాల్లో వివరాల్లోకి వెళ్ళినట్టయితే అధికార పర్సనల్ అసిస్టెంట్ పిఏ చంద్రనాథ్ గారు మరణించారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగినటువంటి హత్యగా కొంతమంది చెప్తున్నారనమాట. అయితే తెలంగాణకు వచ్చేసరికి నారాయణపేట జిల్లా మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ గారు ఎన్నికల పోలింగ్ ముందు ఇంట్లో ఆయన తన బలవన్మరణం చేసుకుని చనిపోయారండి. ఇది నిజంగా బీజేపీ పార్టీకి చాలా దెబ్బని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పార్టీలో చాలా ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళు చనిపోవడం అనేది బీజేపీకి చాలా గట్టి దెబ్బ అనమాట. అయితే తెలంగాణలో ఎన్నికల ముందు ఒక అతను చనిపోయాడండి. నారాయణపేట జిల్లా ముక్తాల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ ఎరుకలి మహాదేవ్ గారు. దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే